తమిళనాట పెనుకలకలం చోటు చేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. అన్ననగర్లోని రామ్మోహన్ రావు ఇళ్లు సహా 7 చోట్ల ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంజయ్ అడిగి తెలుసుకుందాం. సంజయ్, చెప్పండి, దాడులు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, కొనసాగుతూ ఉన్నాయా, ఏంటి డీటెయిల్స్? అనుశ్రీ, తమిళనాడులోనే సంచలనం సృష్టించే విధంగా ఐటీ అధికారులు మరోమారు ఈ చెన్నైలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గృహంతో పాటు మరో 6 ప్రాంతాల్లో, మొత్తం 7 ప్రాంతాల్లో ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇటీవల పారిశ్రామికవేత్త అశోక్ శేఖర్ రెడ్డి గృహాలతో పాటు ఆయన కార్యాలయాలు, ఆయన బంధువులు ఇళ్లపై దాడులు నిర్వహించిందో, తదనంతరం ఆయన ఇచ్చిన సమాచారం కావచ్చు, లేకుంటే ఆయనతో సత్సంబంధాలు సన్నిహితంగా ఉన్నాడంటూ ఐటీ అధికారులు అనుమానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు గృహంపై ఈ రోజు తెల్లవారుజామున 5:30 నుండి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అన్నానగర్లోని ఆయన గృహంతో పాటు సమీపంలో ఉన్న మరో ఆయన బంధువులు, అదేవిధంగా సన్నిహితుల గృహాలపై కూడా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ముందుగా సమన్స్ ఇష్యూ చేసిన అనంతరం, విచారణ చేసిన అనంతరం వీటిని ఐటీ దాడులుగా కన్వర్ట్ చేసిన ఐటీ అధికారులు ప్రస్తుతం ఆయన గృహంతో పాటు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. అయితే గత ఎన్నికలతో పాటు ఇటీవల నగదు మార్పిడి, అదేవిధంగా నోట్ల రద్దు అనంతరం నగదు మార్పిడి సంబంధించిన విషయాల్లో పలుమార్లు ఆయనపై కన్నేసిన ఐటీ అధికారులు ప్రస్తుతం ఆయన గృహాలతో పాటు బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తానికి కలకలం ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గృహంలో ఐటీ దాడులు జరగడం మాత్రం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. అయితే ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్మోహన్ రావు దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు ప్రస్తుత అన్నాడీఎంకే అదే జయలలిత సన్నిహితురాలుగా ఉన్న స్నేహితురాలైన శశికళ ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి కూడా అత్యంత సన్నిహితుడిగా భావిస్తుంటారు. అంతేకాకుండా ఫినాన్షియల్ వ్యవహారాల్లో కూడా రామ్మోహన్ రావు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందన్నట్టుగా ఆ పార్టీ వర్గాల్లో కూడా చర్చించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గృహంపై దాడులు జరగడం మాత్రం సంచలనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల కిందట శేఖర్ రెడ్డి గృహంతో పాటు ఏదైతే ఆయన వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలు, ఆయన సన్నిహితుల గృహాల్లో ఏదో భారీ ఎత్తున నగదు, అదే కాకుండా బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగిందో, తదనంతరం కూడా పలువురు గృహాలపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందంటూ ముందస్తుగానే సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున హఠాత్తుగా రామ్మోహన్ రావు గృహానికి వెళ్లిన ఐటీ అధికారులు ముందస్తుగా సమన్స్ ఇష్యూ చేసి విచారణ జరిపారు. అనంతరం దాన్ని ఐటీ దాడులుగా కన్వర్ట్ చేసి ప్రస్తుతం ఆయన సన్నిహితుల గృహాల్లో కూడా దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం రామ్మోహన్ రావు గృహంలో, అన్నానగర్లో గృహంలో 2 టీంలు ఉండగా మరో కొన్ని ప్రాంతాలకు మరికొన్ని టీంలు కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఐటీ అధికారుల నుండి ఇప్పటి వరకు ఆయన గృహంలో ఏదైనా స్వాధీనం చేసుకున్నారా, లేకుంటే ఎటువంటి దాడులు జరుగుతున్నాయనే దానిపై మాత్రం ప్రస్తుతం ఇంతవరకు ప్రకటన రాలేదు. అయితే ప్రస్తుతం ఐటీ అధికారులు మాత్రం ఆయా గృహాల్లో మాత్రం దాడులు నిర్వహిస్తుండటం మాత్రం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది అనుశ్రీ.